బ్రేకింగ్ న్యూస్ ఫేమ్ 3 సబ్సిడీ వాయిదా ఈఎంపీఎస్ స్కీమ్ ని పొడిగిస్తున్నట్టు వెల్లడించిన మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్. ఓలా స్కూటర్ ని సుత్తతో కొట్టి పగలగొట్టిన ఫ్రస్ట్రేటెడ్ కస్టమర్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ వేసుకొని ఈ రోజు నేను మీ ముందుకు వచ్చేసాను. హలో ఫ్రెండ్స్, నా పేరు ఆదిత్య వేణు అండ్ వెల్కమ్ టు ఈవీ తెలుగు. ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈవీ ముచ్చట్లు ఎపిసోడ్. ఈ ఈవీ ముచ్చట్లు ఎపిసోడ్ లో మనం ఈ వీక్ మన ఈవీ ఇండస్ట్రీలో ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ అండ్ న్యూస్ గురించి అయితే మాట్లాడుకుంటాము. సో ఎలాంటి లేట్ చేయకుండా న్యూస్ లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఫస్ట్ న్యూస్ మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్ నుండి. సో మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్ వాళ్ళైతే ఫేమ్ 3 సబ్సిడీని వాయిదా వేసేశారు. ఇది వాళ్ళు డైరెక్ట్గా చెప్పలేదు. ఈఎంపీఎస్ స్కీమ్ని ఇంకో 2 months అయితే పొడిగించారు. సో యాక్చువల్గా ఫేమ్ 2 సబ్సిడీ మనకి March 31st డేట్ రోజు అయితే అయిపోయింది. April 1st డేట్ నుంచి ఎలక్ట్రిక్ 2 wheelers అండ్ 3 wheelersకి సబ్సిడీస్ని ఇవ్వడానికి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఈ ఈఎంపీఎస్ ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్ని అయితే ప్రవేశపెట్టారు. సో ఈ స్కీమ్కి వీళ్ళు 500 కోట్లు అయితే కేటాయించారు. సో 500 కోట్లతో ఎలక్ట్రిక్ 2 wheelersకి 10,000 రూపాయల సబ్సిడీ, ఎలక్ట్రిక్ 3 wheelersకి 25,000 నుండి 50,000 రూపాయల సబ్సిడీ అయితే ఇచ్చారు. సో ఈ సబ్సిడీ కేవలం 4 monthsకి అయితే వాళ్ళు పెట్టారు. అంటే ఏప్రిల్, మే, జూన్, జూలై, ఈ జూలై 31వ తేదీకి ఈ ఈఎంపీఎస్ స్కీమ్ అనేది ఎండ్ అయిపోవాలి. బట్ మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్ వాళ్ళు ఈ ఈఎంపీఎస్ స్కీమ్ని ఇంకో 2 months అయితే ఎక్స్టెండ్ చేశారు. రీసెంట్గా జరిగిన బడ్జెట్ సమావేశాల్లో ఫేమ్ సబ్సిడీ గురించి ఎక్కడ టాక్ అనేది రాలేదు. సో అప్పుడే మనకు అర్థమైపోయింది ఈ ఈఎంపీఎస్ స్కీమ్ని వాళ్ళు ఎక్స్టెండ్ చేస్తారని. బట్ నేను ఆగస్ట్ మిడ్ వరకు లేదా ఆగస్ట్ ఎండ్ వరకు ఎక్స్టెండ్ చేస్తారు అనుకున్నాను, కానీ వీళ్ళు మొత్తంగా 2 months ఎక్స్టెండ్ చేసేసారు. ఆగస్ట్, సెప్టెంబర్ 30 తేదీ వరకు ఈ ఈఎంపీఎస్ స్కీమ్ అనేది మనకి అప్లికబుల్గా ఉంటుంది. మేబీ October 1st నుంచి మనం ఫేమ్ 3 సబ్సిడీని అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇంకా ఈ 2 months కూడా ఎలక్ట్రిక్ వెహికల్ యొక్క ప్రైజెస్ అనేవి ఇలానే ఉంటాయి. October 1st నుండి మనకి ఈ ప్రైజెస్ కొంచెం తగ్గే ఛాన్స్ అయితే ఉంది. సో మొత్తంగా ఫేమ్ 3 సబ్సిడీ అయితే డిలే అయిపోయింది. ఈఎంపీఎస్ స్కీమ్ అనేది ఇంకో 2 months అయితే కంటిన్యూ అవుతుంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ న్యూస్ ఓలా నుండి. నేను క్యాజువల్గా అలా ట్విట్టర్ని అలా గెలుకుతూ ఉంటే నాకు ఒక వీడియో అనేది కనిపించింది. సో ఈ వీడియోలో ఓలా S1 ప్రోనో S1 Aero అంతగా ఐడియా లేదు, కానీ ఆ ఎలక్ట్రిక్ స్కూటర్ని షోరూమ్ ముందే ఒక అతను కింద బాడేసి పెద్ద సుత్తితో దాన్ని కొడుతూ ఉన్నారు. సో ఈ ఇన్సిడెంట్ వచ్చేసరికి గ్వాలియర్లోనైతే చోటు చేసుకుంది. సో మరి ఆయన ఎంత ఫ్రస్ట్రేట్ అయితే ఆయన కొనుక్కున్న ఎలక్ట్రిక్ స్కూటర్ని అంత పెద్ద సుత్తితో కొట్టి పగలు కొడతారో మీరే అర్థం చేసుకోవాలి. అది ఓలా ఎలక్ట్రిక్ షోరూమ్ ముందే. అక్కడ మిగతా ఓలా ఎలక్ట్రిక్ బండ్లు కూడా మనకి కనిపిస్తున్నాయి. సో ఆ షోరూమ్ ముందే ఆయన అయితే రోడ్డు మీద స్కూటర్ని పాడేసి సుత్తితో పగలు కొట్టాడు. సో ఓవరాల్ ఇండియాలో ఓలా సర్వీస్ అనేది చాలా చండాలంగా ఉంది. కేవలం కొన్ని ఏరియాల్లోనే మంచి సర్వీస్ని ఇస్తున్నారు, కానీ మిగతా ఏరియాస్లో ఒక చిన్న బ్రేక్ సెన్సార్ పోయినా కానీ దాన్ని రీప్లేస్ చేయడానికి చాలా టైం అయితే తీసుకుంటున్నారు. మీరు ట్విట్టర్లోకి వెళ్ళి ఓలా సర్వీస్ అని టైప్ చేస్తే అక్కడ మీకు చాలా స్టోరీస్ కనిపిస్తాయి, చాలా వీడియోస్ ఉన్నాయి. చాలా గోడౌన్స్లో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లు సర్వీస్కి వచ్చి అలా నెలలు పడైతే ఉంటున్నాయి. సో ఓలా వాళ్ళు ఖచ్చితంగా ఈ సర్వీస్ పైన అయితే కాన్సన్ట్రేట్ చేయాలి. వాళ్ళు ఎప్పుడు నంబర్స్, సేల్స్, డిస్కౌంట్స్, ఆఫర్స్ అని వాటిపైన కాన్సన్ట్రేట్ చేస్తున్నారు తప్ప సర్వీస్ని అయితే అస్సలు పట్టించుకోవట్లేదు. సో ఇలానే ఉంటే ఓలా నంబర్ 1 స్పాట్ నుండి దిగిపోయి నంబర్ 10 స్పాట్కి పడిపోయినా కానీ మనం ఆశ్చర్యపడాల్సిన అవసరం అయితే లేదు. సో ఇప్పుడు కూడా నేను ఎవరికి ఓలా స్కూటర్స్ని అయితే రికమెండ్ చేయట్లేదు. చూద్దాము, సర్వీస్ ఇంప్రూవ్ అయ్యి ఆ స్కూటర్స్లో క్వాలిటీ ఇంప్రూవ్ అయితే అప్పుడు మనం రికమెండ్ చేసే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పటికైతే నేను ఓలాని ఎవరికి రికమెండ్ చేయను. మరి మీలో ఎవరైనా ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్స్ వాడుతూ ఉంటే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, సర్వీస్ ఎలా ఉందో ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ న్యూస్ కూడా ఓలా నుండే. ఓలా CEO అయిన భవిష్ అగర్వాల్ గారు రీసెంట్గా ఆయన ట్విట్టర్ అకౌంట్ త్రూ ఒక పోస్ట్ అయితే పెట్టారు. సో ఈ పోస్ట్లో ఒక ఎలక్ట్రిక్ బైక్కి సంబంధించిన బ్యాటరీ అయితే కనిపిస్తుంది. సో ఓలా వాళ్ళు లాస్ట్ ఇయర్ 2023 ఆగస్ట్ 15వ తేదీన 4 ఎలక్ట్రిక్ బైక్స్ని అయితే అన్వీల్ చేశారు. అవి కాన్సెప్ట్ మోడల్స్ మాత్రమే, కానీ ఖచ్చితంగా వాటిని ఓలా వాళ్ళు లాంచ్ చేస్తామని అయితే చెప్పారు. సో ఈ ఆగస్ట్ 15వ తేదీన వాళ్ళు ఖచ్చితంగా ఒక లాంచ్ ఈవెంట్ అయితే నిర్వహిస్తారు. లాంచ్ ఈవెంట్ కాదు, వాళ్ళు ఆగస్ట్ 15వ తేదీన ఎవ్రీ ఇయర్ ఒక ఈవెంట్ అయితే కండక్ట్ చేస్తారు. మేబీ ఈ ఈవెంట్ లో ఒక బైక్ ని లాంచ్ చేసే ఛాన్స్ అయితే ఉంది. మేబీ ఆ బైక్ కి సంబంధించిన పిక్కే ఈ బ్యాటరీ అని నేనైతే అనుకుంటున్నాను. సో ఓలా వాళ్ళు ఫస్ట్ గా వాళ్ళు షోకేస్ చేసిన 4 ఎలక్ట్రిక్ బైక్స్ లో రోడ్స్టర్ అనే ఎలక్ట్రిక్ బైక్ ని అయితే లాంచ్ చేస్తారు. ఇది బడ్జెట్ లోనైతే రాదు, ప్రీమియం మార్కెట్ కే ఈ ఎలక్ట్రిక్ బైక్ ని వాళ్ళైతే లాంచ్ చేయనున్నారు. సో దీనికి సంబంధించిన ఫిక్స్డ్ బ్యాటరీని వీళ్ళైతే ఆ చిన్న టీజర్ లాగా అయితే వదిలారు. అండ్ ఇది ఒక చైన్ డ్రైవ్ సిస్టమ్ తో వస్తున్నట్టు మనకు అక్కడైతే కనిపిస్తుంది. సో దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ మనకి రానున్న రోజుల్లోనైతే తెలుస్తాయి. అండ్ నెక్స్ట్ న్యూస్ కూడా ఓలా నుండే. ఓలా
ఓలా ఒక 2 సంవత్సరాల క్రితం వారు ఒక ఎలక్ట్రిక్ కార్ పైన వర్క్ చేస్తున్నట్టు మనకి టీజర్ అయితే వదిలింది. అండ్ లాస్ట్ ఇయర్ కూడా ఒక వీడియోని అయితే వదిలారు. సో ఇప్పుడు ఓలా వాళ్ళు ఆ కార్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాన్ని మొత్తంగా బంద్ చేశారు. అంటే వీళ్ళకి కార్ అయితే తీసుకురారు. ఇప్పటి వరకు ఓలా వాళ్ళు ఒక కాన్సెప్ట్ కార్ అయితే తయారు చేశారు, దాని ప్రోటోటైప్ ని కూడా తయారు చేశారు. అండ్ ఆ పార్ట్స్ ని ప్రొక్యూర్ చేసుకోవడానికి కొంతమంది వెండర్స్ తో కూడా వాళ్ళు టైఅప్ అయ్యారు. కానీ ఇప్పుడు వాళ్ళు ఐపీఓకి అయితే వెళ్ళబోతున్నారు. ఐపీఓకి వెళ్తే అక్కడ మనకి ఇన్వెస్ట్మెంట్ అనేది వస్తుంది. ఇన్వెస్ట్మెంట్ వస్తే ఖచ్చితంగా సేల్స్ చూపించాలి, రెవెన్యూ అనేది చూపించాలి. సో రెవెన్యూని ఇంప్రూవ్ చేసుకోవడానికి వాళ్ళు కేవలం ఎలక్ట్రిక్ 2 వీలర్స్ పైన కాన్సన్ట్రేట్ చేస్తామని అయితే చెప్పారు. సో రానున్న 2 సంవత్సరాల వరకు ఓలా ఓన్లీ 2 వీలర్స్ పైన కాన్సన్ట్రేట్ చేస్తుంది. మేబీ 2 ఇయర్స్ తర్వాత మాస్ మార్కెట్ కి వాళ్ళకి ఎలక్ట్రిక్ స్కూటర్ ని తయారు చేస్తామని చెప్పారు. సో ప్రస్తుతానికైతే ఓలా నుండి మనకి ఎలక్ట్రిక్ కార్ అయితే రాదు. ఫ్రెండ్స్, నెక్స్ట్ న్యూస్ టాటా నుండి. ఈ ఆగస్ట్ 7వ తేదీన టాటా కర్వ్ ఈవీ లాంచ్ అవుతున్నట్టు మనందరికీ తెలుసు. సో రీసెంట్గానే దానికి సంబంధించిన కొన్ని టీజర్స్ని అయితే కంపెనీ వాళ్ళు అన్వీల్ చేశారు. అండ్ వాళ్ళు రిలీజ్ చేసిన ఒక వీడియోలో ఈ కార్కి సంబంధించిన కంప్లీట్ డిజైన్ కానీ లోపల ఇంటీరియర్స్ కొంచెం అయితే మనకు కనిపించాయి. ఇంటీరియర్స్ పరంగా చూసుకుంటే ప్రస్తుతం ఉన్న టాటా నెక్సాన్ ఈవీ టాప్ అండ్ వేరియంట్లో ఉన్న ఇంటీరియర్సే ఈ టాటా కర్వ్ ఈవీలో కూడా రానున్నాయి. అదే సెంటర్ కన్సోల్, అవే బటన్స్, కొంచెం మాడిఫై చేసిన స్టీరింగ్ వీలు, మేబీ ఒక యాంబియంట్ లైటింగ్ ఒక్కటి వీళ్ళు ఎక్స్ట్రాగా యాడ్ చేసే ఛాన్స్ ఉంది. అండ్ మేబీ ADAS ఫీచర్స్ కూడా దీంట్లో వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో ఇవి మినహాయిస్తే ఇంచుమించు సేమ్ టాటా నెక్సాన్ ఈవీలో ఉన్న ఇంటీరియర్సే ఈ టాటా కర్వ్ ఈవీలో కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అండ్ ఎక్స్టీరియర్స్ ఆల్రెడీ మనకు తెలుసు, ఫ్రంట్ నుండి చూడడానికి టాటా పంచ్ ఈవీలో ఉంది, సైడ్ నుండి టాటా నెక్సాన్ ఈవీలో ఉంది. రేర్ పార్ట్ కొంచెం వీళ్ళు ఆ కూపే డిజైన్ అయితే తెచ్చారు. చాలా మంది కూపే అంటే ఏంటో అడుగుతున్నారు. సో మీరు ఇప్పుడు టాటా పంచ్ ఈవీ కానీ టాటా నెక్సాన్ ఈవీ యొక్క టేల్ సెక్షన్ చూస్తే ఇలా ఫ్లాట్ గా ఉంటుంది. సో ఇలా ఫ్లాట్ గా ఉన్న దగ్గరే మనకి ఆ టేల్ ల్యాంప్, డిఆర్ఎల్ మొత్తం వచ్చేస్తుంది. బట్ ఈ కర్వ్ ఈవీ యొక్క టేల్ పార్ట్ చూస్తే మాత్రం ఇలా కర్వ్ అయి వస్తుంది. ఒక కూపే డిజైన్ అంటారు దీన్ని. సో ఇలా ఫ్లాట్ గా రాకుండా ఇలా కర్వ్ అయి వస్తుంది. సో దీన్ని కూపేస్ అని అంటారు. సో దీని ద్వారా మనకి వెనకాల బూట్ స్పేస్ అనేది పెరుగుతుంది. లగేజ్ మీరు ఎక్కువగా ఇక్కడ స్టోర్ అయితే చేసుకోవచ్చు. సో అదే కూపేస్ లో ఉండే అడ్వాంటేజ్ అనమాట. సో మరి ఆగస్ట్ 7వ తేదీన టాటా కర్వ్ ఈవీకి సంబంధించిన టెక్నికల్ స్పెసిఫికేషన్స్, ప్రైజింగ్ డీటెయిల్స్ అన్ని తెలుస్తాయి. ఫ్రెండ్స్, నెక్స్ట్ న్యూస్ ఎంజీ నుండి. ఈ టాటా ఎలక్ట్రిక్ కార్లకి కాంపిటీషన్ ఇవ్వడానికి ఎంజీ వాళ్ళ 3వ ఎలక్ట్రిక్ కార్ని అయితే లాంచ్ చేయబోతుంది. దీనికి సంబంధించిన టీజర్ని కంపెనీ వాళ్ళు రీసెంట్గానే బయటకు వదిలారు. సో ఇది వచ్చేసరికి ఎంజీ క్లౌడ్ ఈవీ అన్నమాట. ఆల్రెడీ ఇంటర్నేషనల్ మార్కెట్స్లో వుల్లింగ్ క్లౌడ్ ఈవీ పేరుతో ఈ కార్ అయితే ఆల్రెడీ సేల్ అవుతుంది. కాకపోతే మన ఇండియాకి దీన్ని వుల్లింగ్ క్లౌడ్ ఈవీగా తీసుకురాకుండా ఎంజీ బ్రాండింగ్ పైన వేరే ఏదైనా పేరు పెట్టి వీళ్ళు తీసుకొచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో ఎంజీ క్లౌడ్ ఈవీ అనేది ఒక సియువి అన్నమాట. సియువి అంటే క్రాస్ ఓవర్ యూటిలిటీ వెహికల్. అంటే ఒక సెడాన్ లో ఉండే కంఫర్ట్ ఉంటుంది అండ్ ఒక ఎస్యూవీలో ఉండే బూట్ స్పేస్, స్టోరేజ్ కెపాసిటీ మనకైతే ఉంటుంది. సో మొత్తంగా కార్ చూడడానికి అయితే చాలా బ్యూటిఫుల్ గా, ఇన్నోవేటివ్ గా, అట్రాక్టివ్ గా అయితే ఉంటుంది. గ్లోబల్ మార్కెట్స్ లో దీంట్లో 50.6 కిలోవాట్ అవర్ల బ్యాటరీ ప్యాక్ అయితే యూజ్ చేస్తున్నారు. 460 కిలోమీటర్ల రేంజ్ ని కంపెనీ వాళ్ళు అయితే క్లెయిమ్ చేస్తున్నారు. టాటా నెక్సాన్ ఈవీకి పోటీగా 20 లక్షల లోపు మనం ఈ ఎలక్ట్రిక్ కార్ ని మన ఇండియాలోనైతే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫ్రెండ్స్, లాస్ట్ న్యూస్ జియో నుండి. జియో థింగ్స్ కంపెనీ తైవాన్కి చెందిన మీడియాటెక్ కంపెనీతోనైతే కొలాబరేట్ అయింది. జియో థింగ్స్ అంటే ఏం లేదు, ఇప్పుడు జియో ఎయిర్ ట్యాగ్ ఉంటుంది కదా, సో అది ఈ జియో థింగ్స్ కంపెనీ కిందకే వస్తుంది. సో ఇలా కొన్ని చిన్న ప్రోడక్ట్స్ని ఈ జియో థింగ్స్ కంపెనీ వాళ్ళైతే లాంచ్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు ఈ కంపెనీ వచ్చేసరికి తైవాన్కి చెందిన మీడియాటెక్. ఈ మీడియాటెక్ కంపెనీ వాళ్ళు వచ్చేసరికి చిన్న చిప్ సెట్స్, ప్రాసెసర్స్ని అయితే మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మీలో కొంతమంది వాడుతున్న మొబైల్ ఫోన్స్లో ఈ మీడియాటెక్కి సంబంధించిన ప్రాసెసరే ఉంటుంది. సో జియో థింగ్స్ వాళ్ళు ఈ మీడియాటెక్తో అయితే కొలాబరేట్ అయ్యారు. సో ఈ కొలాబరేషన్ కింద వీళ్ళు డిజిటల్ డిస్ప్లేస్ అయితే మ్యానుఫ్యాక్చర్ చేయనున్నారు. ఎలక్ట్రిక్ 2 వీలర్స్కి అండ్ ఎలక్ట్రిక్ 3 వీలర్స్కి సంబంధించిన 4G ఎనేబుల్డ్ డిజిటల్ స్మార్ట్ డిస్ప్లేస్ని వీళ్ళైతే మ్యానుఫ్యాక్చర్ చేసి లాంచ్ అయితే చేయనున్నారు. సో ఇప్పుడు ఓలా, సింపుల్ వన్ లాంటి కంపెనీలు వాళ్ళ సొంతంగా డిస్ప్లేస్ని అయితే తయారు చేసుకుంటున్నాయి. సో దీనికి చాలా మ్యాన్ పవర్, చాలా డబ్బులు, చాలా టెక్నాలజీ అనేది వాళ్ళు ఖర్చు చేయాల్సి ఉంటుంది. సో అలా కాకుండా వాళ్ళకి రెడీమేడ్గా జియో లాంటి కంపెనీలే వాళ్ళే డిస్ప్లేస్ని తయారు చేసి వీళ్ళకి తగ్గట్టు దాన్ని కొంచెం మాడిఫై చేసి ఈ కంపెనీస్కి అయితే వాళ్ళు సప్లై చేస్తారు. సో ఇలా జియో కంపెనీ డైరెక్ట్గా ఎలక్ట్రిక్ వెహికల్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టకుండా ఇలా ఇండైరెక్ట్గా కాంపోనెంట్స్ని మ్యానుఫ్యాక్చర్ చేసి ఈ ఓఈఎంస్కి అయితే సెల్ చేయనుంది. సో చూసారుగా, మరి ఇవన్నమాట ఈ వీక్ మన ఈవీ ఇండస్ట్రీలో లేటెస్ట్ అప్డేట్స్ అండ్ న్యూస్. అయితే చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ ఈ వీక్ అయితే ఉంది. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. వీడియో కనుక ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. ఈవీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గో గ్రీన్, గో ఎలక్ట్రిక్.